దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీత కళా తపస్వి విశ్వనాథ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తలసాని వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ సభ్యులు కూడా విమానాశ్రయానికి వచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరాగా డప్పు వాయిద్యాలతో సంప్రదాయబద్దంగా విశ్వనాథ్ కు స్వాగతం పలికారు. अरे भाई साहब कौन डिसाइड कर हाँ सर గౌరవనీయులు కె విశ్వనాథ్ గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ వారి పూర్తి పేరు. బట్ తెలుగు వాళ్ళు గర్వపడే విధంగా 50 చిత్రాలు తీస్తే దగ్గర 17-18 చిత్రాలు నంది అవార్డ్స్ రావడం, నేషనల్ అవార్డ్స్ రావడం, ఫిలింఫేర్ అవార్డు రావడం, అంటే ఈరోజు సందేశాత్మకమైనటువంటి చిత్రాలు తీయడం, అంటే ప్రజలకు ఒక మెసేజ్ ఓరియంటేషన్ సినిమాలు తీయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు నిన్న రాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డు తీసుకున్న తర్వాత ఈరోజు వారి ఎయిర్పోర్ట్కి వస్తే పొద్దున్నే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే వెళ్ళి ఆ 3:30 ప్రాంతంలో వారు రావడం జరుగుతుంది, మీరు బ్రహ్మాండంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పండి, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని రమ్మని పంపేయడం జరిగింది. అందుకే డిపార్ట్మెంట్గా కల్చరల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రోటోకాల్ కానివ్వండి, రెండోది ఇక్కడ మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండంగా మరి వారికి ఉన్న చాలా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు వారికి. మరి వారిని గ్రాండ్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీలైనంత తొందరలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి ఘన సన్మానం చేపట్టడం జరుగుతుంది.